హాయ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నిన్న మనకు అఫీషియల్గా ఏపీ టెట్ 2024 నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. మనకు ఇందులో తెలుసుకోవాల్సిన చాలా ముఖ్యమైన పాయింట్స్ చాలా ఉన్నాయి. అవి మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు ఒకసారి చూడండి దీన్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అప్లికేషన్స్ ఇది మనకెప్పుడు వచ్చింది అంటే నిన్న ఈవినింగ్ ఆఫ్టర్నూన్ పబ్లిష్ చేశారు. అఫీషియల్గా వెబ్సైట్ అనేది చేశారు. నెక్స్ట్ ఇక్కడ థర్డ్ పాయింట్లో చూసారంటే దోస్ candidates who possess DEL, ED, BED or equivalent qualifications shown in the information bulletin and candidates pursuing fourth semester of the said courses with requesting percentage of mark obtained has given in information bulletin. అంటే ఫోర్త్ సెమిస్టర్ చదివే వాళ్ళు కూడా ఇందులో ఖచ్చితంగా రాయొచ్చు ఏపీ టెట్ అనేది ఇప్పుడు 2024లో ఉండేవాళ్ళు. ఓకేనా. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ చూడండి, పేపర్ 1 AB, పేపర్ 2 AB అనేది ఉంది కదా. పేపర్ 1 ఎవరు ఎలిజిబుల్ అవుతారంటే 1 to 5th క్లాస్ అంటే డిఎడ్ చేసిన వాళ్ళు పేపర్ 1Aకి రాసుకోవచ్చు. పేపర్ 2 ఇక్కడ చూస్తున్న పేపర్ 2A వచ్చేసి 6th to 8th క్లాస్ వరకు రాసే వాళ్ళు ఉంటారు. అదే నెక్స్ట్ పేపర్ స్పెషల్ పేపర్ బి వచ్చేసి 1 to 15 స్పెషల్ ఎడ్యుకేషన్ చేసేవాళ్ళు పేపర్ 1B రాసుకోవచ్చు. నెక్స్ట్ 6th నుంచి 8th వచ్చేవాళ్ళు పేపర్ 2B గురించి రాసుకోవచ్చు అని స్పెషల్గా చెప్పి ఉన్నారు. ఇక్కడ నెక్స్ట్ ఎగ్జామ్ ఫీజు గురించి చెప్తే నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఎగ్జామ్ ఫీజు గురించి ఏ పేపర్ రాసుకున్న పేపర్ 1A రాసుకొని B రాసుకొని పేపర్ 2AB రాసుకున్నా కూడా ఈచ్ పేపర్కి ఖచ్చితంగా ఈచ్ అనేది ఇక్కడ బాగా మెన్షన్ చేశారు. 750 రూపీస్ అనేది ఒకవేళ పేపర్ 1 వాళ్ళు ఏ కానీ ఇప్పుడు స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళు పేపర్ ఏకి పేపర్ బికి ఎలిజిబుల్ అవుతారు. సో వాళ్ళు మొత్తం అన్నిటికీ రాసుకోవచ్చు, కానీ ఈ ఒక్కొక్క పేపర్కి మాత్రం 750 రూపీస్ ఖచ్చితంగా పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇఫ్ ద క్యాండిడేట్ హూ ఈజ్ హ్యావింగ్ బోత్ డిఎల్డ్ జనరల్ ఆర్ స్పెషల్ అండ్ బిఎడ్ జనరల్ ఆర్ స్పెషల్ క్వాలిఫైడ్ డిజైర్ టు అప్లై ఫర్ ఆల్ పేపర్స్ అంటే ఒకవేళ డిఎడ్ ప్లస్ బిఎడ్ చేసిన వాళ్ళు ఏం చేశారంటే ఆల్ పేపర్స్కి రాసుకోవచ్చు. అది కూడా ఒక్కొక్క పేపర్కి 750 రూపీస్ అనేది రాసుకోవాలన్నమాట. ఇక్కడ మనకు ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసి 17 కల్లా సబ్మిట్ చేసేసేయాలి. మనకి 18కి క్లోజ్ అయిపోతుంది నోటిఫికేషన్ ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి. ఓకేనా. ప్రొసీజర్ ఫర్ సబ్మిషన్ ఫర్ అప్లికేషన్ ఆన్లైన్ ఇది ఎక్కడ చేయాలంటే ఆన్లైన్లోనే చేసుకోవాలి. ఈ యొక్క వెబ్సైట్ కనపడుతుంది కదా, ఏపీ గవర్నమెంట్ ఇన్ఫార్మ్ అని, అందులోకి వెళ్ళి మనము సబ్మిట్ చేసుకోవాలి. ఒకవేళ ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, నో క్యాండిడేట్ ఈజ్ అలౌడ్ టు ఫర్ ఎడిట్ మాడిఫై ద అప్లికేషన్స్ వన్ సబ్మిటెడ్. ఇది మీరు బాగా గమనించండి. ఒకవేళ మీరు ఫస్ట్ సబ్మిట్ చేసి దాంట్లో రాంగ్స్ ఉన్నాయి అంటే మళ్ళీ ఖచ్చితంగా 750 రూపీస్. ఇక్కడ చూడండి, ఒకవేళ మీరు ఫైల్ని రీఫ్రెష్ చేశారనుకో ఖచ్చితంగా మళ్ళీ మీరు ఏం చేయాలి, 750 రూపీస్ ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి. ఒకవేళ ఆల్రెడీ మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసి కరెక్షన్స్ ఉన్నాయలే అని అనుకుంటే దేర్ ఈజ్ నో కరెక్షన్స్. ఒకవేళ కరెక్షన్ చేసుకోవాలంటే మళ్ళీ మీరు 750 రూపీస్ ఖచ్చితంగా పే చేయాలి. ఇంకా ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే 24 డిస్ట్రిక్ట్స్లలో పెడతారు, ఎక్సెప్ట్ మన్యం అండ్ ఏఎస్ఆర్ అల్లూరి సీతారామరాజు యొక్క డిస్ట్రిక్ట్స్, ఈ 2 డిస్ట్రిక్ట్స్లో తప్ప మిగతా అన్ని డిస్ట్రిక్ట్స్లలో వాళ్ళకు మామూలుగా వాళ్ళ డిస్ట్రిక్ట్స్లో చూస్ చేసుకోవడానికి ఉందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక చిన్న పాయింట్, ఈ మన్యం డిస్ట్రిక్ట్ వాళ్ళకు ఒక సపరేట్ విండో ఓపెన్ చేస్తారు, దానిలోకి వెళ్ళి మీరు సెంటర్స్ని చూస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. ఎలిజిబుల్ క్రైటీరియా వచ్చేసి
1 to 5th క్లాస్ పేపర్ 1 ఏబీకి స్పెషల్ ఎడ్యుకేషన్ ఉన్నవాళ్ళు డిఎడ్ ఉన్నవాళ్ళు రాసుకోవచ్చు. 6th to 8th ఉండేవాళ్ళు పేపర్ 2కి రాసుకోవాలి. ఏ అనేది బీఎడ్ చేసిన వాళ్ళు బి అనేది స్పెషల్ ఎడ్యుకేషన్, అదే బీఎడ్లో స్పెషల్ ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది కదా, వాళ్ళు రాసుకోవచ్చు. ఇప్పుడు ఎవరైతే 4th సెమిస్టర్ రాస్తూ ఉంటారో వాళ్ళు కూడా దీనికి అప్లై చేసేదానికి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ ఇది క్వాలిఫైయింగ్గా మాత్రమే కానీ ఎటువంటి జాబ్ మాత్రం కాదని ఇక్కడ చెప్పారు చూడండి. ఇట్ ఈస్ క్లారిఫైడ్ దట్ అపీరెన్స్ ఆఫ్ pass in APTET by itself will not waste any right for the candidate to be considered for appointment to the post of teacher in government స్కూల్స్లలో ఎక్కడ వాళ్ళు క్వాలిఫికేషన్ మాత్రమే, అంటే ఇది ఒక క్వాలిఫై ఎగ్జామ్ మాత్రమే. ఓకేనా. నెక్స్ట్ ఇంకా మనకు వచ్చేసి సిలబస్ యాజ్ ఇట్ ఈజ్ మనకు ముందు ఉన్న సంవత్సరంలో ఉన్న 2022లో ఉన్న టెట్ మార్క్స్ ఇక్కడ కూడా టెట్ సిలబస్ మనకి ఇక్కడ కూడా కంటెంట్ సిలబస్ మొత్తం ఆ యొక్క ప్రకారంగానే ఇచ్చారనమాట. ఇంకా పాస్ గురించి వస్తే ఓసీ వాళ్ళు 60% అంటే 90 మార్క్స్ రావాలి 150కి. బీసీ వాళ్ళకి వచ్చేసి 75. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ డిఫరెంట్ ఏబుల్ పర్సన్స్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఎక్స్ సర్వీస్ మెన్స్కి వచ్చేసి 40% మార్క్స్, 40% మార్క్స్ అంతకన్నా ఎక్కువ రావచ్చు. ఓకేనా. ఇవి క్వాలిఫై మార్క్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి వ్యాలిడిటీ ఫర్ టెట్, ఇది చాలా ఇంపార్టెంట్. వ్యాలిడిటీ వచ్చేసి లైఫ్ టైం. ఓకేనా. ఇట్స్ లైఫ్ టైం. ఓకే. ఇవి ఏపీ టెట్ యొక్క మార్క్స్ ఎక్కడ చేస్తారు అని అంటే వెయిటేజ్ వచ్చేసి డిఎస్సిలోకి మనకి ఇది కలుపుతారనమాట, టీఆర్టీలోకి కలుపుతారు. ఓకేనా. నెక్స్ట్ నార్మలైజేషన్ ప్రాసెస్ ఉంటుందని ఇక్కడ ఖచ్చితంగా నార్మలైజేషన్ టెక్నిక్ విల్ బి అడాప్టెడ్ ఫర్ ఏపీ టెట్ ఎగ్జామినేషన్ 2024. నార్మలైజేషన్ ఖచ్చితంగా ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ ఇది మొత్తం షెడ్యూల్.